హాయ్ ఫ్రెండ్స్, నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ప్రతి విజయగౌడి. నేను ఇంతకుముందు మీకు బ్లాక్ స్క్విరల్ చూపించాను, దాని గురించి కూడా వీడియోలో క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఉడత ఉత్తర అమెరికాకు చెందింది. ఇక్కడ ఉడతలు చాలా బాగుంటాయి, చూసిన కొద్దీ ఇంకా చూడాలనిపిస్తాయి. చాలా ఎక్కువగా కూడా రోడ్డు మీద ఈ చెట్టు నుండి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుండి ఈ చెట్టుకి తిరుగుతుంటాయి. నాకు చాలా నచ్చుతాయి. ఇంకా ప్రపంచంలో అత్యంత సాధారణంగా కనిపించే ఉడతల్లో ఒకటి. అయితే ఈ ప్రత్యేక జాతిని దాని రంగు ఆధారంగా బూడిద రంగు ఉడత అని మనం అంటాం. దీని ముఖ్య లక్షణాలు: దీని శరీరం బూడిద రంగులో ఉంటుంది, కొన్నిసార్లు కొద్దిగా గోధుమ రంగు లేదా నలుపు రంగు కూడా ఉంటుంది. దీని కడుపు భాగం సాధారణంగా తెలుపు లేదా లేత బూడిద రంగులో ఉంటుంది. దీని తోక పొడవుగా, దట్టంగా మరియు పొదలాగా ఉంటుంది. ఈ తోక ఇది చెట్లు ఎక్కినప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఇంకా చలి నుండి రక్షణ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇది మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా తల నుండి తోక చివరి వరకు 35 నుండి 50 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ప్రధానంగా చెట్లపై నివసించే ఉడత. ఇది దట్టమైన అడవులతో పాటు పట్టణాలు మరియు నగరాల్లో, పార్కుల్లో, పెరళ్లలో కూడా, అంటే మానవ నివాసం ప్రాంతాల్లో కూడా సులభంగా జీవిస్తుంది. దీని ఆహారం అక్రోట్లు, గింజలు, విత్తనాలు, మొగ్గలు, పళ్ళు వంటి అనేక రకాల ఆహారాన్ని తింటుంది. శీతాకాలం కోసం ఆహారాన్ని ఈ ఉడత నేలలో దాచిపెడుతుంటుంది. ఇవి పగటిపూట చురుగ్గా ఉంటాయి. ఇవి చాలా చురుకైనవి. ఇంకా చెట్లపై వేగంగా ఎక్కగలవు, దూకగలవు. ఇండియా ఉడతలకి కంపేర్ చేసి చూస్తే ఈ ఉడతలు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఇంకా ఇండియా ఉడతలు వీపు మీద 3 గీతలు కనబడతాయి, కానీ అమెరికాలో ఈ ఉడతల మీద గీతలు కనబడవు.